హిందువులు కలలు కన్న కళ నెరవేరబోతా ఉన్నది. చరిత్ర చెప్తున్నది ఇవాళ. అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మించుడు అంటే అయోధ్య. ఈ పార్టీ ఆ పార్టీ, ఆ నాయకుడు ఈ నాయకుడు, ఈ వర్గం ఆ వర్గం, ఈ మతం ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు అని చెప్పి ఒక చరిత్ర చెప్తా ఉన్నది. ఈ దేశంలోని ప్రపంచంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో, ప్రతి హిందూ యొక్క సహకారంతో, వారిచ్చినటువంటి విరాళాలతో అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం పూర్తి కాబోతున్నది. అందరం ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి, అందరి కార్యక్రమాన్ని టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా చూడాలని చెప్పి శ్రీరాముల వారి అక్షింతలను ఇస్తూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ అక్షింతల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ద్వారాలన్నిటిని కూడా ఈ భాగ్యనగర్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వారు శరత్ గారు, వారి సోదరుడు కిరణ్ గారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. వీరందరికీ గత సంవత్సరం కాలం నుంచి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. వాళ్ళకి ఒక 6 months నుంచి దాదాపు 80 మంది కార్మికులు అక్కడ వాళ్ళ అన్నగారు ఉన్నారు. వారు అక్కడే స్వయంగా ఉండి దాదాపు 6 months నుంచి కూడా ఈ పనులు చేస్తా ఉన్నారు. తప్పకుండా సమయానికి ఇప్పుడే వారితో ఫోన్ మాట్లాడడం జరిగింది. సమయానికి ఎట్టి బస్సులో అందిస్తా ఉన్నాం. అందరం కష్టపడి ఇష్టపడి భక్తి భావంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇంత మంచి అదృష్ట అవకాశం రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు. ఆ కుటుంబాన్ని రాముల వారి యొక్క దేవాలయానికి రామది సహకరించాలి. వారికి చివరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఒడ్డును గుర్తించి బలార్షా అక్కడ గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారికి సేవను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయడం మా బాధ్యత. కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో, వారు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో, కాబట్టి వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజుకి రావడం జరిగింది. తప్పకుండా హిందూ సమాజం తరఫున శరత్ గారికి, కిరణ్ గారికి, వారి నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. తప్పకుండా రాముల వారి జరుగుతుంది, అక్షింతల కార్యక్రమం జరుగుతున్నది. మీరు స్పందన చూడండి. దేశవ్యాప్తంగా ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు, దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తి భావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇవాళ అన్ని జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది. అటువంటి వాతావరణం నిర్మాణమైంది. గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కూడా ఈ ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఐక్యతను ప్రదర్శించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో ఆ రోజు చూపెట్టిన రోజు ఓవైసీ అనే మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాట వినరు, మిమ్మల్ని పట్టించుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయోధ్య సంబంధించి, ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు, ముస్లిం మత పెద్దలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చినట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి. అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తుంచుకోవాలి.
వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని చేపడుతుంటే అనేక మంది వాడు ఏమంటారు వాటిని ముఖవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పార్టీ కానీ తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేక స్టార్ట్ వాళ్ళ మీద ఈ భాషతోనే. విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థాయిలో పొలేట్ ఇవ్వాలి. ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరి కోవటో అందరికి తెలుసు ప్రజలకు. ఎవరి కోవటో ప్రజలందరికీ తెలుసు. మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు. మీరు దేనికోసం కొట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద కొట్లాడిరా, రైతు రుణమాఫీ మీద కొట్లాడిరా. ఇప్పుడు అధికారం వచ్చాక కాళేశ్వరం పోగొడుతుంది, మళ్ళీ రీడిజన్ అంటారు దాని వల్ల. ఇక మళ్ళీ స్టార్ట్ వెళ్ళి ఒక రీజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చింది ఇప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది మీది. ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను. ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లున్నాయి, బీఆర్ఎస్ కొన్ని వేర్లున్నాయి. వాటిని కూకటి వేలతో పెకిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటు చేసేవాడి మేము కూడా సమన్వయంతో ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే రకంగా పెట్టకూడదు. ఫిట్టింగ్ వల్ల తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి. ఈ ప్రభుత్వం మధ్య, ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను, వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గది పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది మాకు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం. రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు వద్దిగా అభివృద్ధి గురించి దృష్టి సారిద్దామని చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం వీళ్ళకి చెప్తలేనట్టున్నది. అలా అయ్యా, బిడ్డ, కొడుకు, అల్లుడు, సడకుడు, ఏం కొడుకు సడకుడు అందరూ ఒకటిసారి గొర్రెల మందరికీ మీద పడతారు. ఒక్క మాట మీద ఎవరు మాట్లాడారు. అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళదే పరిస్థితి. దాంతో ఏం సాధించి ప్రభుత్వం మీద మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారట వాళ్ళే. నిజంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు గిచ్చి చూసుకుంటారట వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇంకా వస్తలేదు వాళ్ళకి. కాబట్టి అందరు కలిసి ఉందాం. ఇప్పటికి ఒకటి భయపడుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం. వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కొంత బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకున్నారు. వాళ్ళు అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు? మాకు టార్గెట్ కాంగ్రెస్, బీఆర్ఎస్. ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపెట్టాం. బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపెట్టాం. మీరు ఇష్టపెడతారు కావచ్చు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు. బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ. ఇయ్యరాదు. అరే మన ప్రభుత్వం సిబిఐకి ఇవ్వని రాదు ఎందుకు? మరి ఇప్పుడు సిబిఐకి ఇవ్వచ్చు కదా, అన్న. మరి వాళ్ళదే కదా, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే. మరి ఇప్పుడు విచారణ చేసి కేంద్రం ఏంది, రాష్ట్రం ఏంది, పాకిస్తాన్ ఏంది, బంగ్లాదేశ్ బయట పెట్టచ్చు కదా ఏందన్నది. నేను పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్త. నేను ఈడ పోటీ చేస్తా, ఆడ పోటీ చేస్తా అని చెప్పేటువంటి కార్యకర్త కాదు. నేను నాయకుడు, కార్యకర్త. నేను పార్టీ అధిష్టానం ఏ ప్రాంతంలో పోటీ చేయమంటే ఆ ప్రాంతంలో పోటీ చేసేటువంటి కార్యకర్తను. పార్టీ అధిష్టానం నువ్వు పోటీ చేయదు,
ఫలానా పోలింగ్ బూత్ లో మాత్రమే పనిచేయాలంటే పోలింగ్ బూత్ కూడా పనిచేయడానికి సిద్ధపడ్డ కార్యకర్త బండి సంజయ్. నాలంటే అనేక మంది ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఆదేశాలను, పార్టీ నాయకత్వం అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకునే ఆదేశాలను శిరస వహిస్తారు. దానిలో భాగం కూడా ఆ కార్యకర్తలో బండి సంజయ్ కూడా ఒక కార్యకర్త. ధన్యవాదాలు అంటారు. కిరణ్ భాయ్ రండి మీ దర్శనం కూడా దొరికింది మాకు. కిరణ్ గారు, మన హైదరాబాద్ వాళ్ళు అయోధ్య టెంపుల్ దర్శిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు రావటం మాకు ఎంకరేజ్మెంట్. మైదా చూడండి. చాలు 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 ఇంతకుముందే ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది. 31 డిసెంబర్ రోజు కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో పాపం ఆ కుటుంబము ఆ గోవును సాదుకుంటుంది. ప్రతిరోజు పూజ చేస్తారు. వాళ్ళు ఇంతకుముందు వీడియో చూసినారు. కొంతమంది ఫాల్తర్ కొడుకులు, కొంతమంది లుచ్చగాన్లు బరి తెగించి బల్లి పెక్కి వాళ్ళ ఇంట్లో గోమాతగా భావించి పూజ చేసుకున్నటువంటి గోవుని తీసుకుపోయి వధించి దావత్ చేసుకోవడం నిజంగా దుర్మార్గం, సిగ్గుచేటది. నిజంగా నాలాంటి ఉండదు మాత్రం అటువంటి ఫాల్ట్ కాలం పట్టుకొచ్చి పబ్లిక్ లో పనిష్మెంట్ ఇచ్చేవాడిని. ప్రభుత్వం క్షమించదు, దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఏదో గోవు కదా అని చెప్పి మీరు భావిస్తే చూస్తున్నాం. నేను కూడా వేడి చేస్తున్నా. దీన్ని ఇంకా నడి బజార్లో కూడా శిక్షించని వాడిని. అరే ఇంట్లో గోమాతను పూజ చేసుకుంటే ఆ గోమాతను తీసుకుపోయి దొంగతనంగా రాత్రిపూట ఎత్తుకపోయి ఆ చిన్న పిల్లలు వేస్తున్నాడు, గోమాత నేర్స్తున్నాడు. ఈ ఫాల్త్రా కొడుకులను క్షమించే పట్టుకనే ఈ సమాజం తయారైంది. ఇక కొంతమంది ఉంటారు, ఇక హిందువులు ఉన్నాయి, మేము హిందూ కట్టని చెప్పుకుంటారు. ఇంట్లో ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళరాడు. కానీ ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని ఆశామాషిగా తీసుకోవద్దు. ఇంట్లో పూజ చేసుకునేటువంటి ఓ గోవుని తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా ఆలోచిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా మన బతుకు గింతే. గోవులను చంపినా, మనుషులను చంపినా, హిందూ దేవులను కించపరిచినా, హిందూ ధర్మాన్ని అవమానానికి గురి చేసినా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా, హిందువుల మీద దాడి జరిగినా కూడా, హిందువులను హేళనగా చూసినప్పుడు కూడా మన బతుకు గింతే అని చెప్పి హిందూ సమాజం భావించే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనను చాలా సీరియస్ తీసుకోవాలి. ఆ ఫాల్తుగాలను తీసుకురావాలి, పబ్లిక్ లో శిక్షించాలి. ఇంకొకసారి ఇటువంటివి చేయడానికి ఇంకోటి సాహసించద్దు. అట్లా చేస్తే హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. లేకుంటే హిందూ సమాజం రోడ్ల మీదకి ధర్నాలు, ఆందోళన చేసే పరిస్థితి వస్తే ఆలోచించండి. 80% మీరు అనుకుంటారు కావచ్చు, మేము వీళ్ళు ఓట్లేస్తేనే గెలిచినాం, మేము వాళ్ళు ఓట్లేస్తేనే గెలిచినాం, 12% వాళ్ళు ఓట్లేస్తేనే గెలుస్తాం మీరు అనుకోవచ్చు. కానీ 80% ఉన్నోళ్ళు అలర్ట్కుండా రాసి పెట్టుకోవాలి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు గ్రహించాలి, ఆలోచించాలి. మీరు 80% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి హిందూ సమాజం ఆలోచిస్తున్నది, ఇంకా ఆలోచిస్తున్నది, వేచి చూస్తున్నారు. వాళ్ళు కూడా మీరు గోవుని చంపినా ఎవరు ఏం చేసినా కూడా మీరు పట్టించుకోకుంటే ఓటు బ్యాంక్ మారితే ఆ తుఫాన్లో కొట్టుకోపోతారు. మీరు రాసి పెట్టుకున్నారు. కాబట్టి గోమాతను వధించినటువంటి ఆ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కాదు, ఏ విధంగా శిక్షించాలో వాళ్ళని శిక్షించండి. మీరు శిక్షించారనుకోరి ఏది జరగడం గది జరుగుతుంది. దానికి అప్పుడు మీరు కేసు పెట్టడం, మా వాళ్ళు జైలు కూడా సిద్ధమే, రాసి పెట్టుకోరు. జై శ్రీరామ్.
అలాగే చెప్తున్నా రావటం